మన జిల్లా బాపట్ల జిల్లాలో రేణంగివరం, మేదరమెట్ల పోలీస్ స్టేషన్లలో ఈ బైక్ అఫెన్సెస్ జరగడం జరిగింది. ఎక్కువగా చూస్తే బుల్లెట్ బైక్స్ అన్నమాట, బుల్లెట్ మోటార్ సైకిల్స్ థెఫ్ట్ బాగా జరిగింది ఈ ఏరియాల్లో. దీని మీద ఇది ఎవరో స్పెషల్గా ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారంతో మనకు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా 3 జిల్లాల్లో కూడా టీములు, సిసిఎస్ క్రైమ్ స్టేషన్, తర్వాత లోకల్ పోలీసు వాళ్ళు కూడా దీని మీద సెర్చ్ పార్టీస్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా మన అద్దంకి సింగరకొండ తిరణాల జరిగే రోజు, ఆ రోజు కూడా ఒక కొత్త బుల్లెట్ బండి మన అద్దంకి సింగరకొండ మధ్యలో అఫెన్స్ జరిగింది. ఆ రోజు ఆ బుల్లెట్ బండి పోగొట్టుకున్న వ్యక్తి కూడా మేము అక్కడ, నేను సిఐ గారు ఉన్నప్పుడు వచ్చి, సార్ మా బండి ఇట్లా మిస్ అయింది అని చెప్పడం జరిగింది. బుల్లెట్ బైకుల అఫెన్సెస్ జరిగేటప్పటికి ఇదేదో స్పెషల్గా ఎవరో ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో దీని మీద అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా అన్ని బుల్లెట్ బైకులు, ఒక్కొక్క బుల్లెట్ బైక్ ఎంత ఉంటుంది, సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇది ఎవరో చేస్తూ ఉన్నారు గెయిన్ కోసం అని చెప్పేసి మన అద్దంకి సిఐ గారిని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేటప్పటికి అందరూ కలిసి, వీళ్ళంతా అద్దంకి సిఐ గారు, మన సుబ్బరాజు అండ్ వాళ్ళ టీం, వసంతరావు ఏఎస్ఐ, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య, మళ్ళీ పి బ్రహ్మయ్య, వెంకట గోపయ్య, ఈసీ 3780 వీళ్ళందరూ కలిసి ఈ సాంకేతికత ఉపయోగించి ఈ మా కేసెస్ అన్ని డీల్ చేసేటప్పుడు ఇదంతా ఇక్కడిక్కడే ఒక ముఠాగా ఉంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ముఠాకి వాళ్ళ తర్వాత కాలేజెస్ అలాంటి ఏరియాలో చేస్తున్నారు, ఆ బళ్ళు వేసుకొని కాలేజీలు వాటికి వీటికి తిరుగుతున్నారు అనే విషయంతో కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత క్విస్ కాలేజీ, మన ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా భావించి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. ఆ సమయంలో మన అద్దంకి పట్టణానికి చెందిన పల్లా సాయిరాం అనే అతన్ని ఐడెంటిఫై చేసి ఇతని కదలికలపై దృష్టి పెట్టడంతో పాటు ఇతని యొక్క స్నేహితులు, బంధువులు వాళ్ళందరి మీద దృష్టి పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే పల్లా సాయిరాంతో పాటు నార్లగడ్డ గోవిందరాజు, ఇతను రెండచింతల మండలానికి సంబంధించిన వాడు, అట్లాగే కావలి మండలం చౌదరిపాలెం గ్రామానికి చెందిన కోడెల పవన్ కుమారు, అట్లాగే జరుగుమల్లి మండలం ఎడ్లూరిపాడు గ్రామానికి చెందిన దివి వేణుగోపాల్, అట్లాగే దర్శి మండలం ఈస్ట్ వీరాయపాలెనికి చెందిన రాయపూడి వసంత్ కుమార్, అట్లాగే కంచికచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా కొత్తపెండ్యాల గ్రామం అనే గ్రామానికి చెందిన జీనేపల్లి నరేంద్ర వర్మ, అట్లాగే ఆలూరు గ్రామం కొత్తపట్నం మండలం అక్కల వెంకటసాయిరెడ్డి, వీళ్ళందరినీ ప్రాథమికంగా ఈ అఫెన్సెస్ చేస్తున్నట్టుగా నిర్ధారించి వాళ్ళ కదలికలపై నిఘా ఉంచి ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు వీళ్ళంతా ఈ అఫెన్సెస్ ఒప్పుకోవడం జరిగింది. ఈ అఫెన్సెస్లో అద్దంకి పట్టణానికి చెందిన 9 అఫెన్సెస్ ఉన్నాయి. 9 కూడా బుల్లెట్ బైక్సే. అట్లాగే నరసరావుపేట రూరల్ కోటప్పకొండ ఏరియాలో ఒక బుల్లెట్ బైక్ దొంగతనం జరిగింది. అట్లాగే మద్దిపాడులో కూడా ఒక బుల్లెట్ బైక్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే చిలకలూరుపేటలో 2 బుల్లెట్ బైకులు అఫెన్స్ చేయడం జరిగింది. అట్లాగే మన జేపంగులూరు మండలంలో ఒక బుల్లెట్ బైకు, అట్లాగే ఆ రోజు బుల్లెట్ బైక్ అఫెన్స్కి వెళితే ఏమి దొరక్కపోవడంతో అక్కడ ఒక స్కూటీని వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 16 బుల్లెట్స్, ఒక స్కూటీని అద్దంకి సుబ్బరాజు గారు వాళ్ళ సిబ్బంది సహాయంతో వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా బళ్ళుగా కూడా గుర్తించడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఈ ముద్దాయిలందరూ కూడా ఒంగోలు విఐపి రోడ్డులో హిందూ శ్మశాన వాటికి దగ్గరలో రూమ్ తీసుకుని ఉంటారు. వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు ఒకే కాలేజీ కాబట్టి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ కాలేజీలో వెళ్ళి వస్తూ కొద్దిగా చెడు వ్యసనాలకి బానిసలైపోయి అందరూ కూడా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం వల్ల చూసి యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో సెర్చ్ చేసి బుల్లెట్ బళ్ళు దొంగతనం చేసేది ఒక వీడియో చూశారు. దీన్ని గోవిందరాజు, అంటే ఈ ముద్దాయిల్లో ఒకడైన గోవిందరాజు
ఈ యూట్యూబ్ వీడియోని వాళ్ళకి చూపడం జరిగింది. అదేంటంటే దానిలో ఒక తాళం వేసిన బుల్లెట్ బైక్ మీద సీటు మీద ఒకతను కూర్చొని ఒక కాలుతో హ్యాండిల్ని గట్టిగా కిక్ కొట్టామనుకోండి, హ్యాండిల్ లాక్ బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత హ్యాండిల్ లాక్ ఫ్రీ అయిపోతే కింద ఉన్న వైర్లు తీసుకుని వైర్లు కలిపితే ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో వాళ్ళు 1-2 సార్లు చూసి దానిని ప్రాక్టీస్ చేసుకుని ఈ దొంగతనాలకి పాల్పడటం జరిగింది. వీటిని ఈరోజు మనం ఆ టీంని మనం క్రాక్ చేసి ఈ దొంగతనాలు బుల్లెట్ బళ్ళు దొంగతనాలు చేసే ముఠాని మనం అరెస్ట్ చేయడం జరిగింది.